వాహనాల తనిఖీల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసులు మహేశ్వరం గేటు వద్ద భారీగా గంజాయి పట్టుకున్నారు. టాటా ఎస్ వాహనంలో ఇద్దరు నిందితులు 30 లక్షల విలువైన 109 కేజీల గంజాయిని సరఫరా చేస్తూ ఉండగా పట్టుకున్నట్లు మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ప్రధాన నిందితులు లోకేష్, రాహుల్ పరారీలో ఉండగా గంజాయి తరలిస్తున్న రాజేష్, చంటిబాబులను అదుపులోకి తీసుకున్నామని, టాటా ఎస్ వాహనంతో పాటు 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ సునీతారెడ్డి వెల్లడించారు. లేటెస్ట్ ఇదే నడుస్తుంది ట్రెండ్. అవును, వీడు రాజేషా, చంటిబాబు వాడు రాజేష్. అది మహేశ్వరం గేట్ దగ్గర మహేశ్వరం పోలీస్ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక టాటా మ్యాజిక్ వెహికల్ని మనము వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు చాలా సస్పిషియస్గా కనిపించారు. ఆ ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు సోమా రాజేష్, తర్వాత అతని పేరు చంటిబాబు. సో వీళ్ళిద్దరు చాలా అనుమానాస్పదంగా కనిపించారు. తర్వాత మన మహేశ్వరం పోలీస్ సంబంధించిన ఎస్ఐ వెంకటరెడ్డి, రవీందర్, తర్వాత క్రైమ్ పార్టీ సురేష్, ప్రవీణ్ వీళ్ళంతా దాన్ని తనిఖీ చేయగా దాంట్లో 109.88 కేజీస్కి సంబంధించిన గాంజా అనేది చాలా కన్సీల్డ్ ఛాంబర్స్లో సీట్ల వెనకాల, తర్వాత కింద ఇంజన్ కింద మొత్తం అంతా వైర్ తోటి చాలా పగడ్బందీగా మొత్తం అంతా కట్టేసి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. సో దాన్ని మనము త్రూ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు రాజేష్ అండ్ చంటిబాబు అనేవాళ్ళు 4 నెలల కిందట లోకేష్ అనే వ్యక్తితోటి, ఇతను చింతూరు మండలానికి సంబంధించిన వాడు, సో అతనితో పరిచయం ఏర్పడము, తర్వాత ఆ క్రమంలోనే అతను టాటా మ్యాజిక్ సొంతంగా 7 సీటర్కి సంబంధించిన ఒక వెహికల్ని పర్చేస్ చేసి అతనితో ఆ పరిచయంతో అతను చెప్పడం జరిగింది మెదక్లో ఉన్నటువంటి బానోత్ రాహుల్కి ఈ యొక్క గాంజాని సప్లై చేయవలసిందిగా కోరడము, దానికి సంబంధించినట్టు ఆ ట్రాన్స్పోర్టేషన్కి బదులుగా కమిషన్ ఒక 50,000 ఇస్తాము, అలాగే నీ అసిస్టెంట్ని కూడా తీసుకొని వెళ్ళి ప్రాపర్గా తను చెప్పిన ప్లేస్లో డెలివరీ చేయాలి మెదక్లో బానోత్ రాహుల్కి అని చెప్పి అతను చెప్పడము, ఇతను వెళ్ళేసి టాటా మ్యాజిక్లో ఆ సరుకునంతా మొత్తం డంప్ చేసుకోవడము, దాన్ని ప్రాపర్గా కన్సీల్ చేసుకొని దాన్ని డెలివరీ చేయడానికి వస్తున్న క్రమంలో మహేశ్వరం పోలీసులు, వెంకటేశ్వర్లో ఇన్స్పెక్టర్, ఏసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క చాకచక్యంగా జరిగినటువంటి వెహికల్ చెకింగ్లో మొత్తం 109 కేజెస్కి సంబంధించిన గాంజా అనేది సీజ్ చేయడం జరిగింది.